హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పోహా సూజీ రవ్వ దోశ అండ్ టొమాటో పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. పోహా అంటే మనకు తెలిసిందే కదా, అటుకులు 1 కప్ తీసుకుంటాము. తర్వాత బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ ఇవన్నీ ఒకటే కదా. సో దీన్ని కూడా ఒక 1 కప్ తీసుకొని 2 మిక్స్ చేసేసుకోవచ్చు. తర్వాత దాన్ని వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మనము ఇలాగ సోక్ చేసుకోవాలన్నమాట, నానబెట్టుకున్న తర్వాత మనకి ఇలాగ వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మరికొన్ని వాటర్ వేసి మనం దీన్ని కొంచెం సాల్ట్ వేసి మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగా మనకి దోశ బ్యాటర్లా అవుతుంది అన్నమాట. చూసారా, ఇలా ఉంటుంది. సో ఇందులో కొంచెం మనం ఇంకా వాటర్ వేసుకోవచ్చు. వేరే జార్లోని ఇది మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అట్లాగే మనము ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. నేను సోక్ చేశాను కదా, ఆ వాటరే వేసేస్తున్నానండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఇలా సైడ్కి పెట్టేసి ఒక 10 మినిట్స్ ఇప్పుడు మనం టొమాటో పచ్చడి చేసుకుందాము. టొమాటో పచ్చడికి ముందుగా మనము జీలకర్ర, ధనియాలు, ఇంకా శనగపప్పు, కారం మీకు ఎంత కావాలంటే అంత చిల్లీస్ వేసుకోండి. నేనైతే 2 వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, నేనైతే ఒక 8 టొమాటోస్ తీసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి సరిపోయినంత. ఇలా మనకి దగ్గర అయినంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మనం ఇలా ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఇందులో మనం కొంచెం చింతపండు, ఇంకా చిటికెడు పసుపు వేసుకొని 1 నిమిషం ఇలా వేపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి ఇది చల్లారబెట్టుకున్న తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత టొమాటో పచ్చడి మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, వెరీ సింపుల్ అయిన టొమాటో పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది సైడ్కి పెట్టేసి మనం ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనకు తెలిసిందే కదా, ఫస్ట్ అస్సలు రాదు, అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని మనం ఏదైతే మనం బ్యాటర్ చేసుకున్నాం కదా దోశ, అది ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కాల్చుకోవడమే. యమ్మీ అయిన పోహా సూజీ రవ్వ దోశ ఇంకా టొమాటో పచ్చడితోని మనము ఇది తింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఆహా ఏమి రుచి, తినగా మై మరచి అనుకొని మంచిగా వేడిగా తింటే ఇది చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.